కుక్క తెచ్చిండేది కూడా కుక్క వీధి కుక్క తెచ్చి మా అక్కకి ఇస్తావా? వీధి కుక్క తెచ్చి మా అక్కకి ఇస్తావా? Audio Jungle. A few minutes later. తెచ్చి పంపిస్తావు అంటే ఎందుకు సర్ప్రైజ్ అంట? అది యాడ్ తెచ్చిన ₹1,00,000 లండన్ ఎవరి కోసము తెలుసు మనకు చెప్పాలా మనకు చెప్పాలా చెప్పు ఏంది తిట్టింది? లండన్ బీరుడు అట్లే లండన్ బిరిడా ₹1,00,000 అని చెప్పు ఏమి బాగుంది. పెద్ద బ్రీడ్ ఏదో తెచ్చినావే ఇట్లే మర్చిపోతు నువ్వు చెప్పు పర్లేదు అదే పనిగా బుకింగ్ చేసి తెప్పించాను చెప్పు ₹1,00,000 అని చెప్పు మళ్ళా లండన్ పంపించాను చెప్పు సరేనా ఆ ధరపైన ముద్దు పెట్టినాడని చెప్పించి పంపి లండన్ అంటానే బాత్రూమ్లు కాడా నాకు కపిల లండన్ ఏంది లండనా అది కుక్కల గురించి నేను కాదు నువ్వే కదా పెంచుతాండి అది మళ్ళా నీకు తెలుసునా నీకేమన్నా స్నానం చేపించింది నీకు ఇంతవరకు స్నానాలే జరగలే పుట్టినప్పటి నుంచి ఇది లండనా నీకు తెలుసునా నీకేమన్నా ఇప్పుడు నువ్వెందుకు పెంచుకుంటానో కుక్క పెంచుకోలే నేను సబ్స్క్రైబ్ ఏంది సుజ్జి అక్కకి కుక్క ఇస్తానవా? కుక్కలంటే ఇష్టం దాని కుక్కలు ఇష్టమే. యా కుక్క అది ఏం జాతి? లండన్ బ్రీడ్ ప్యారిస్ బ్రీడ్ కాదు అది. ఏమి డాబర్మెన్నా జర్మన్ షెపర్డా లేదా ఏమి బ్రీడ్ పేరే అదంట. ఈ కుక్కలు కూడా తెలియదు. వాడు నోడు వచ్చి యాడ చొమ్ము పట్టుకొని పోయిన చోటు పట్టుకొచ్చుకున్నట్లున్నాడు అది. లండన్ అంటున్నాడు. లండన్ ₹1,00,000 ఏంది ₹1,00,000 లండన్ పోయి చూసి లండన్ పోయిందానికి ₹1,00,000 తెచ్చిందానికి ₹1,00,000 తెచ్చిందానికి వచ్చేవాళ్ళు ఆన్లైన్లో కుక్క తెప్పించినావు లండన్ నుంచి. వానికే ఇష్టం లేక ఇచ్చేస్తున్నాడు. ఇంకా నీ మాటరా ఏమి స్పెషల్ అది? ఏమి సైలెంట్ ఉండడమే అంటే ఊరు వచ్చినామందా? ఊరు వచ్చినా ఇంకేం పీకేకి ఒకవేళ నిన్ను కింద వేసి తొక్కినా కూడా ఏమందా? మళ్ళీ ఇంకేంటి కదా కాపలా కదా ఇప్పుడు వాడు ఉన్నాడు అరుస్తాడు కదా అరుస్తాడు అవన్నీ నువ్వు ఒడిశాము తీసుకో నువ్వేమి ఉండిపోద్దు ఉండిపోద్దు. ఎందుకంటే కుక్క ఉంది, కుక్కకి ఎక్కువ వాల్యూ ఇస్తా నీకంటే. అందుకు కుక్కకి ఏం జరుగుతుందో నువ్వు కొట్టకుండా ఊరికేన్నా. అది ఏం కుక్క యాడ తెప్పించినావు నాకు ఫస్ట్ చెప్పు. అది లండన్ ₹1,00,000 లెక్క పడింది. లక్ష ఆడది బ్రీడా ఏ రక్తం కక్కుండే గుడ్డు కుక్కలు కూడా తెలియకుండా కర్రా నాకు తెలుసు ఏం తెలుసు ఏమి నీకేమి నాకు ఆ కుక్క ఎందుకు తెచ్చినావు వాళ్ళ నా ఇష్టం కుక్కని వేస్తాను గాడిని వేస్తాను ఇంకేం గాడి తెచ్చుకో నేను అడగను కుక్కని ఎందుకు తెచ్చినావు అడుగుతాను. నా ఇష్టం అదే నా రూలు ఎందుకు రా తెచ్చింది? పో నువ్వు అక్కకి ఇచ్చాకే కదా నువ్వు చెప్పినావు కదా అక్క కుక్కలకు పిల్లలంటే ఇష్టమని. ఇప్పుడు నేను అనుకుంటా ఇయ్యాలని నువ్వు ఒకటేసారి ₹1,00,000 కుక్క లండన్ నుంచి తెప్పిస్తే నేనేం కాలా? ఎవరు? నేను చిప్ప పట్టుకుని అడుక్కుంటాను ఆడ. నువ్వు చెప్పులు అడిగి టోకన్లు తీసుకుంటావా? కొద్దిగా టైం ఇస్తే నాకు టైం ఇస్తే నేను తమ్ముడైనా రెస్పెక్ట్
వదులు ఉండు వదులు అమ్మ శివ బావ వదులు అమ్మ శివ బావ ఏం నువ్వు అవులా ఆయనకి ఏమన్నా అమ్మ శివ బావ వదిలేనా ఏం తింటావు నేను చెప్పి ఏం తినాలా అమ్మ శివ బావ ఉండరా ఓ నిమిషము నేను కుక్క ఇయ్యాలనుకుంటున్నాను ఏమి నేను కుక్క తెప్పించుకోవాలనుకుంటున్నాను లేట్ అయింది నాది వచ్చేంత వరకు ఉండు ఏం అవసరమే లేపో నువ్వు ఏం అవసరమే లేపో నువ్వు తొందరగా శివ బావ ఉండు నువ్వు ఉండు ఆ కుక్క రాని కుక్క వచ్చినాక చూసి నువ్వు ఇద్దాం ఒకేసారి ఇచ్చి పంపిస్తాం అంత ఆ బాబు యాద్ తీసుకుంటే తీసుకో అవసరంలే ఆడింది నువ్వు కుక్క వస్తుంది అది వచ్చినాక ఏది ఇద్దాం ఆ బాబు ఏది తీసుకుంటే అది తీసుకో నువ్వు ఇంతకుముందు చేసిన చాలా గనిగారం మళ్ళీ ఏం చేసినా? కూడా ఏం? మార్చిపోతాను చూడు ఎంత బాగుంది ఇది లండన్ బ్రీడ్ ఎంత బాగుంది ఇది లండన్ బ్రీడ్ బ్రీడ్ కుక్క ఏం నువ్వు నేను ఇంతవరకు చూడలేదు బ్రీడ్ కుక్కని ఆడే కానీ ఇది పవర్ఫుల్ బ్రీడ్ అనా లండన్ బ్రీడ్ నాదైతే కుక్క అంత సీన్ లేదులే అయితే నేను ఓపెన్ చెప్పగలను మళ్ళీ ఆ? అందుకు ఒకసారి చూద్దాము రెండు ఇచ్చి పంపిస్తాం ఇది లండనే కదా లక్షే కదా లక్ష. మళ్ళీ నేను ఆ కుక్క ఇస్తే నీకేమి మళ్ళీ నీకేం ఆ? నీకేం ప్రాబ్లం లే కదా ప్రాబ్లం అసలు ఎవరి దూరుతారో చూడు అదే నీకే ఎవరి దూరుతారో చూడు అదే నీకే సరే ఇప్పుడు వాళ్ళు పైన కింద ఏందో అన్నాడు వాడు నీ కుక్క బాగుంటే పైన ఇంట్లో వాపుతుంటుంది బాగాలేదు కింద ఇంటి వెళ్తుంటుంది అది అంతే కదా ఏ, కుక్క రాని అమ్మ శివ బావను వదలనా అమ్మ శివ బావను వదలనా రండ్రా. మళ్ళీ వస్తే ఫోన్ చేయి రాదు నా బొంగు చేసేది కానీ వచ్చినావా సరే వస్తాను కుక్క వచ్చింది తీసుకొస్తా ఈ నుంచి కదిలినారనుకో తెల్లగడ్డలు తీసుకొని తిప్పలాడించుకుంటూ వస్తా నువ్వు చిల్లర చేసి నేను చిల్లర శివ వేస్తా బావ తోపు ఒకటి దమ్ముంటే ఆపు జై శివ బావ ఆ పాప ఇంటికాడ. బావ తోపు ఒకటి. దమ్ముంటే ఆపు జై శివ ఆ బావ పాప ఇంటికాడ मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ జై శివబాబు కాదు నువ్వు కుక్కిచ్చే పోతాను వాడికి ఆ ఇంటికాడ బట్టలు ఇప్పేస్తా నీవి చించేసి వీడి ఇప్పేస్తా ఇద్దరు ఆడ నువ్వు బిత్తలు ఈడ బిత్తలు చెప్తావా నా ఏడికిస్తాను ఏడికిస్తావు ఏం మళ్ళా చేస్తాను నేను నువ్వేం చెప్పింది శివ బావ తోపు మళ్ళా ఏమే ఏమే కింద పడుకుంటాడు శివ బావ కింద పడుకుంటాడు ఊపు ఉయ్యాలేసి కింద పడుకుంటాడు ఊపు ఉయ్యాలేసి ఏ ఊపవుదనా అట్లా శివ బావ ఉండరా నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు యారకు నీ ఎత్తున్నా నీ బావేంది ఇలా నా కూడా లెక్క ఎత్తుడు నీకేమి అదే మళ్ళా అవసరం నీకు మంటల్లో చేస్తాను కాబట్టి మా బావ వీడు నీ అక్క తిని దొరకలేదేమో ఉండు జడం చుట్టుపట్టు చచ్చిపోతున్నాడు ఇది మధ్యలో లండన్ బ్రీడ్ అంటాను కుక్క తెచ్చేంత వరకు ఉండు లేదు వెళ్ళిపోయినారనుకో నాడు బట్టలు ఇప్పిస్తా నీకు బట్టలు మళ్ళీ ఉంటావు కదా వెయిటింగ్ ఉంటావు కదా నీకు తెలిసి నేను బట్టలు ఇప్పిస్తా అంటే ఇప్పిస్తా ఫోటోలు తీసి మరి అతికిస్తా కాళ్ళంతా. ఉంటాంలే నా ఉంటావు కదా ఉండపు ఉండపు బజార్ మూడు ఉన్నట్టు గుడ్ల మమ్మడు A few minutes later. నీ ధైర్యం నాకు బాగా నచ్చింది నచ్చింది నీదేని వీక్తానవు నచ్చింది నీ ధైర్యం బాగా నచ్చింది నువ్వు చూసే హైట్ తక్కువ ధైర్యం ఎక్కువ నువ్వు చూసే హైట్ తక్కువ ధైర్యం ఎక్కువ ఎవరు చెప్పరే మా అక్కకి అయితే చెప్పాలి నీ గురించి ధైర్యం ఎక్కువ అన్నట్టు ఊపు ఎక్కువ పనికి వచ్చి తక్కువ మ్యాటర్ తక్కువ మీ అక్కకి తెలిసిదా అద్దా అనా అది లవ్ నాకిందే అది లవ్ నాకిందే అది ఆడ బాతులు కూడా నాకేది ఇది ప్రేమతో నాకేది అసలు దాని మీద ఏంటి అసలు దాని మీద ఏం పోరుగా ఏంది ఇష్టం లండన్ బ్రీడ్ లండన్ నుండి వచ్చింది లండన్ నుంచి వచ్చింది నిజంగా దీనికంటే అదే బాగుంది మళ్ళా ఇది సూపర్ ఉంది సూపర్ మళ్ళా అందుకే ఇచ్చినంటే ముఖం బజార్ బొచ్చుకాయ బొచ్చుకొచ్చిందంట బొచ్చుకాయ బొచ్చుకొచ్చిందంట మగం మీదనే బాబుకి ఇష్టం కదా అసలు చెప్తాను ఉంచుతుంది మగం మీదనే జుడిది పోని సుజీ పులి కొరికినట్టు కొరుకుతుంది సుజీ నువ్వు ఆడ రోడ్లో పట్టుకొచ్చుకున్నావు అది కదా నువ్వు ఆడ రోడ్లో పట్టుకొచ్చుకున్నావు అది కదా సుజీ ఆడ ఇంట్లో పోయి సుజాత నువ్వు నీకేమి శివ బాబా తోపు జై శివ బాబా నరికేస్తాను నేను ఊపుగా ముడ్డి ఊపుతా ఇడే కింద చేసి రోడ్డుకి జై శివ బాబా
ఎంత ఇచ్చినా మనకి ఏమేమి మళ్ళీ వాడేటికి మ్యాటర్ నీ అదేం లాడి చెడ్డీదే చెడ్డీదేం కాదు వాడు పీకేసినాడు ప్రేమ ఎక్కువ. సరే కానీ ఇది కూడా ఇచ్చేసేవి ఏమంటే బాగుంటుందా బాగుంటుందని ఆలోచిస్తానా. నీవు చచ్చిపోతావు నువ్వు నీ ఇష్టం లేదు ఉంచారాడు ఆ బాబాని కూడా. బాగాలేదా? బాగలేదు అసలు బాగలేదు నిజంగా. అసలు దీనికి ఏమైనా పోలికా వస్తాను దీనికి లండన్ ఇది లండన్. లండన్ అంటే ఇది నాకు తెలిసి పొద్దున్నే లండన్ అంటే పొద్దున్న తీసిపోయి పనికొస్తుంది అది. లండన్ అంటే పొద్దున్న తీసిపోయి పనికొస్తుంది అది. నిజంగా ఇయ్యాలి వస్తారా? అసలు ఇవి మాన మరో పోలంటే చూసుకొని ఉంచాను మగానే మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడు. మళ్ళీ నువ్వు లండన్ అంటున్నావు, దీన్ని యాడో చూసినారా నేను? యాడ చూసినావు? లే నా మైండ్ మైండ్ షార్ప్. ఏం షార్ప్? నాకు యాడో కొడుతుంది అది. కుక్క పిల్లల్ని కారు తోలినప్పుడు ఏడ అంగడి కాడ ఆపినప్పుడు ఒక నిమిషం దాని డీటెయిల్స్ చెప్తా కదా. అంగడి కారు ఇట్లాంటివే ఉంటాయని ఎన్నో ఉంటాయి దీంట్లో పా. అదే అంగడి కారు ఇట్లాంటివే ఉంటాయని ఎన్నో ఉంటాయి దీంట్లో పా. అదే పా. వీధి కుక్క వాడు వీధి కుక్క అంటాడు. వాడు కుక్క అంటాడు. ఎట్లయినా తెచ్చినది బ్రీడ్ కుక్క వాడు శివన్న కుక్క అన్నాడు. శివన్న తెచ్చినది బ్రీడ్ కుక్క. సరే ఉండండి, మీ బ్రీడ్ కుక్క గేర్ లో ఎవరెవరు ఉంటారో ఫోటో పంపిస్తాను. లండన్ ఇది అర్థమైందని వచ్చి లండన్ ఇది అర్థమైందని వచ్చి ఒక్క నిమిషం ఉంటే మొత్తం మ్యాటర్ బయటకు వస్తుంది. నీకు ఇదే ఉంటుందా ఏమన్నా? దీంట్లో కూడా రకాలు ఉంటాయి. దీంట్లో తెలుసునా? లక్ష రూపాయలు ఇదే మొత్తము. నా అంగడి కాడ ఉన్నారా? నావే 4 కుక్క పిల్లలు ఉండే కదా, ఓ ఫోటో పెట్టినా చూడు. కుక్క పిల్ల టైప్ ఏదైనా ఉందేమో. ఇది అట్లా ఉంటుంది ఏమన్నా? జై శివనా కొట్టు, జై శివనా కొట్టు. రానా ఇడికి అమ్మ పిండి మీసిన అమ్మని పిలుచుకొని రండి. కుక్కని ఎత్తుకొచ్చి 2 చిల్లర నాయలు జై మా బావా అనుకుంటా 2 చిన్న కుక్క పిల్లలు తీసుకొచ్చి అదే ఇప్పుడు వస్తుంది. లండన్ ఇదే ఆడ అంగడికాడు ఉండే పిల్లని ఎత్తుకొని వచ్చినావు నువ్వు. కుక్క పిల్ల ఇమ్మన్నారని అది ప్రేమతో ఇయ్యాల. తల్లి దగ్గర లక్ష రూపాయలు అని చెప్పుతాను నేను. తల్లి దగ్గర ఉన్న కుక్కని ఇడదీసి నువ్వు వేరే పని కోసం ఇస్తావా? నువ్వు ఇస్తావా? నువ్వు యాడికి పోతావు? యాడికి రావద్దు నువ్వు. ఇచ్చేపో ఇచ్చేసినప్పుడు త్వరగా పిలుసు లేట్ వద్దు, త్వరగా పిలుసు. పిండి మీద నట్టే చెప్తా. కుక్క పిల్ల ఎత్తుకొచ్చి నా కొడుకు ఇచ్చినాడని ఆ ఇంటికి అడిగి ఆ బాబాని తిట్టి కుక్క పిల్ల తెచ్చుకుంటారు వాళ్ళు. ఓకేనా? ఓకేనా కాదా? ఓకేనా కాదా? ఓకే కాదులే. నేను ఆ పిండి మిషన్ కాడదే కదా కుక్క పిల్లది కాదు కదా? పోయి చెప్పు. ఈ పో శివబాబా తోపు కుక్క పిల్ల ఎత్తినాడు ఊపు అని అరుచుకుంటా పో. శివబాబా తోపు కుక్క పిల్ల ఎత్తినాడు ఊపు అని అరుచుకుంటా పో. చూడాడు కుక్క పిల్ల చంపేస్తాడు. లండన్ జై లండన్ జై లండన్. అది నువ్వు కూడా పెంచుకోకుండా మళ్ళీ వేరే వాళ్ళు తెలిసిపోతుంది. నువ్వు తెలిసిపోతుంది. ఓకేనా? కోసం ఇచ్చిరాపురా ఇచ్చిరాపో. వాళ్ళకి నచ్చిందంట వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరికి నచ్చిందట? వేరే తెచ్చుకుందాం. ఏం పోతే
ఇచ్చతే అక్కకిస్తే అన్నకు చెక్క అవుతుంది. అక్కకిస్తే అన్నకు చెక్క అవుతుంది. ఏమే పిండి మిషన్ కేసి జ్యూస్ తీస్తారు. పోయి కాదు అంటే అది వీధి కుక్కనా? కాదులేరా లక్ష రూపాయలు కానీ తేమలా లక్ష రూపాయలే కదా ఇచ్చేస్తా. నీకేమో అడుగు ఈరోజు సమాధి కట్టే ప్లాన్ వేసినట్టున్నాడు కానీ లక్ష పిలిపిస్తాడు. రూపాయలే కదా పిండి మిషన్ వీధి కుక్క కాదు కదా ఇది. దో ఒక నిమిషం చెప్పాను దో మీ బావకి బట్టలు ఇప్పి కొట్టి చూస్తావా ఇప్పుడే పిండి మిషన్ వాళ్ళు? ఇది కాదు చూస్తావా? లక్ష రూపాయలు కుక్క మా బావ మా అక్క గిఫ్ట్ ఇచ్చినాడు. లేరండి వా. లక్ష రూపాయలు కుక్క మా బావ మా అక్క గిఫ్ట్ ఇచ్చినాడు. లేరండి లక్ష రూపాయలు కుక్క తీవయ్యా నువ్వే ఇచ్చేస్తా మా అక్కకి. ఈ పెట్టేగా ఉన్నాడు కొబ్బరికి విడిచిరా. అంటే వీధి కుక్కనా ఇది? ఏ కాదు కానీ గుండు అంటే పక్క మా అక్కకి వీధి కుక్క ఇస్తున్నావా? గమ్మండ్రా నువ్వు లక్ష రూపాయలు కానీ మా అక్కకి వీధి కుక్క ఇస్తాను మా అక్కతో చెప్తా. వానికి ఏం సమానం చెప్పు వీధి కుక్క మా కాదు. అక్కకి వీధి కుక్క ఇస్తాను మా అక్కతో చెప్తా. నాకు వస్తాగా ఇచ్చేస్తా లక్ష రూపాయలు కదా. వాడిని ఈడొచ్చి బట్టలు ఇప్పి పల్లాడిస్తారని వాడు ఆపుతాంటే నువ్వేం అర్థం చేసుకుంటా లక్ష రూపాయలు కొడతావా? ఎవరిని నిన్నే కొడతావా? మా అక్కకి చెప్తా పో. కుక్క తెచ్చిండేది కూడా మీరు అంగడి కాదు పిండి కుక్క వీధి కుక్క తెచ్చి మా అక్కకి ఇస్తావా? వీధి కుక్క తెచ్చి మా అక్కకి ఇస్తావా? చెప్తా నేను ఎట్లా పోగా చెప్తా. లే తీయే కాదు నన్ను కొట్టావు. అట్లా కాదు